ప్రభుపాద సన్నిధి నాకెంతో ప్రియము, ప్రభు యేసు నామము నాకెంతో శ్రేష్టము. ప్రభుపాద సన్నిధి నాకెంతో ప్రియము, ప్రభు యేసు నామము నాకెంతో శ్రేష్టము. సన్నిధి తండ్రి సన్నిధి, సర్వోన్నతుని సన్నిధి. సన్నిధి తండ్రి సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి. దేవా నీ సన్నిధియే నాకు ఆనందం, ప్రభువా నీ సన్నిధియే నాకు ఆశ్రయము. దేవా నీ సన్నిధియే నాకు ఆనందం, ప్రభువా నీ సన్నిధియే నాకు ఆశ్రయము. నీ దివ్య సన్నిధిలో నే నివసించెదను, నీ గొప్ప నామమును కీర్తించెదను. నీ దివ్య సన్నిధిలో నే నివసించెదను, నీ గొప్ప నామమును కీర్తించెదను. సన్నిధి తండ్రి సన్నిధి, సర్వోన్నతుని సన్నిధి. సన్నిధి సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి. దేవా నీ సన్నిధియే నాకు ఆదరణ, ప్రభువా నీ సన్నిధియే నాకెంతో దీవెన. దేవా నీ సన్నిధియే నాకు ఆదరణ, ప్రభువా నీ సన్నిధియే నాకెంతో దీవెన. నీ పాద సన్నిధియే నా జ్ఞానాధారం, నీ నామ స్మరణే నా జీవిత భాగ్యం. నీ పాద సన్నిధియే నా జ్ఞానాధారం, నీ నామ స్మరణయే నా జీవిత భాగ్యం. సన్నిధి తండ్రి సన్నిధి, సర్వోన్నతుని సన్నిధి. సన్నిధి తండ్రి సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి. దేవా నీ సన్నిధియే నా ప్రాకారము, ప్రభువా నీ సన్నిధియే నా ప్రాణాధారము. దేవా నీ సన్నిధియే నా ప్రాకారము, ప్రభువా నీ సన్నిధియే నా ప్రాణాధారము. నీ ఆత్మ సన్నిధియే నా పరమ జీవం, నీ కృపా సన్నిధియే నా ప్రియ సహవాసం. నీ ఆత్మ సన్నిధియే నా పరమ జీవం, నీ కృపా సన్నిధియే నా ప్రియ సహవాసం. సన్నిధి తండ్రి సన్నిధి, సర్వోన్నతుని సన్నిధి. సన్నిధి తండ్రి సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి.
నీ సన్నిధియే నా అభిషేకం, ప్రభువా నీ సన్నిధియే నా అధికారం, దేవా నీ సన్నిధియే నా అభిషేకం, ప్రభువా నీ సన్నిధియే నా అధికారం. నీ అగ్ని సన్నిధిలో నే ప్రకాశింతును, నీ ప్రియదాసునిగా నే జీవించెదను. నీ అగ్ని సన్నిధిలో నే ప్రకాశింతును, నీ ప్రియదాసునిగా నే జీవించెదను. సన్నిధి తండ్రి సన్నిధి, సర్వోన్నతుని సన్నిధి, సన్నిధి తండ్రి సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి. తండ్రి నీ సన్నిధియే నా క్షేమాధారము, ప్రభువా నీ సన్నిధియే నా జీవాధారము. తండ్రి నీ సన్నిధియే నా క్షేమాధారము, ప్రభువా నీ సన్నిధియే నా జీవాధారము. నీ ప్రేమ సన్నిధిలో నే పరవశించెదా, నీ పాద సన్నిధినే శిరసు వంచి మృక్కెదా. నీ ప్రేమ సన్నిధిలో నే పరవశించెదా, నీ పాద సన్నిధినే శిరసు వంచి మృక్కెదా. సన్నిధి తండ్రి సన్నిధి, సర్వోన్నతుని సన్నిధి, సన్నిధి తండ్రి సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి. దేవా నీ సన్నిధియే నా ఆత్మకు ప్రకాశం, ప్రభువా నీ సన్నిధియే తీర్చును నా దాహం. దేవా నీ సన్నిధియే నా ఆత్మకు ప్రకాశం, ప్రభువా నీ సన్నిధియే తీర్చును నా దాహం. నీ జీవ సన్నిధియే నింపును నా హృదయం, నీ పవిత్ర సన్నిధియే నా తోడై నడుపును. నీ జీవ సన్నిధియే నింపును నా హృదయం, నీ పవిత్ర సన్నిధియే నా తోడై నడుపును. సన్నిధి తండ్రి సన్నిధి, సర్వోన్నతుని సన్నిధి, సన్నిధి తండ్రి సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి. దేవా నీ సన్నిధియే నా పరలోకం, ప్రభువా నీ సన్నిధియే నా సమాధానం. దేవా నీ సన్నిధియే నా పరలోకం, ప్రభువా నీ సన్నిధియే నా సమాధానం. నీ సన్నిధి కాంతియే నా సౌందర్యం, తండ్రి నీ సన్నిధియే నా ఐశ్వర్యం. నీ సన్నిధి కాంతియే నా సౌందర్యం, తండ్రి నీ సన్నిధి నా ఐశ్వర్యం. సన్నిధి తండ్రి సన్నిధి, సర్వో
సర్వోన్నతుని సన్నిధి, సన్నిధి, తండ్రి సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి. ప్రభుపాద సన్నిధి నాకెంతో ప్రియము, ప్రభు యేసు నామము నాకెంతో శ్రేష్టము. ప్రభుపాద సన్నిధి నాకెంతో ప్రియము, ప్రభు యేసు నామము నాకెంతో శ్రేష్టము. సన్నిధి, తండ్రి సన్నిధి, సర్వోన్నతుని సన్నిధి, సన్నిధి, తండ్రి సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి, ఇది మహిమాన్వితుని సన్నిధి. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మీ కృపలో మేము సజీవులమై మీ పరిశుద్ధ సముఖములో కృపాసన్నిధిట కనబడడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత భాగ్యంకై స్తోత్రాలు, వందనాలు తండ్రి. సమకూర్చిన బిడ్డకై స్తోత్రములు. ఆన్లైన్లో వినుచున్న వారిని, వినబోయే వారిని కూడా మీ ఆత్మ ద్వారా దర్శించి మీ ఆత్మ కార్యము, కృపా కార్యములు జరిగించి మహిమ పొందండి. మీ రక్త ప్రోక్షణను ఆశ్రయిస్తున్నాం, పరిశుద్ధపరచండి. బలహీనను బలపరిచి మరుపరిచి మీ వాకునిచ్చి వాడుకోరండి. యేసు ప్రభునామములో ప్రార్థించి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథంలోని 2వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథంలోని 2వ అధ్యాయంలో అంటే పక్కనే 2వ అధ్యాయం మొదటి వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగని, నా హృదయము యెహోవా యందు సంతోషించుచు ఉన్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. చాలండి. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి హన్నా అనుభవాలు, 2వ అధ్యాయంలో ఉన్నటువంటి హన్నా అనుభవాలు చాలా వ్యత్యాసం. మొదటి అధ్యాయంలో హన్నా యొక్క స్థితిగతులు, ఆ పిక్చర్ ఒక రకంగా ఉంటుంది. 2వ అధ్యాయంలో హన్నా యొక్క పిక్చర్ మారిపోయింది. ఇప్పుడు హన్నా ఈ 2వ అధ్యాయం ఎట్లా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. ఆమె రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, దేవుల్లో చాలా చాలా ఆనందిస్తూ ఉంది. నేను ఎంతో సంతోషిస్తున్నాను అంటూ యెహోవా యందు నాకు మహాబలము కలిగినది. ఏం కలిగిందంటే ఆమెకి మామూలు బలం, మహాబలము కలిగిన. ఓ ఎక్సలెంట్. హన్నమ్మ యొక్క ఆత్మీయ అనుభవం చాలా గొప్పదిగా తన స్తుతి మాటలు చెబుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇప్పుడు చదవద్దు కానీ ఆ కింద వచనాలంతా చూసుకుంటూ వస్తే, దేవునికి వచ్చినటువంటి గ్రహింపులో ఆమె కొంచెం లోతులకు వెళ్ళిపోయింది. దైవ సంబంధమైన విషయాలలో హన్న ఆత్మీయ జీవితము లోతులలోనికి వెళ్ళినది. ఎట్లా చెప్తావయ్యా అంటే, 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు అంటారు. 3వ వచనంలో యెహోవా అనంత జ్ఞానేగు దేవుడు అంటది. ఏమండి, ఇంకా అనేకమైనటువంటి అనుభవాలు ఆమె వివరిస్తూ దేవుని ఆరాధించింది. సో ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ లోతు ఎక్కడ కనబడుతుందంటే ఆరాధనలో కనబడుతుంది, ప్రార్థనలో కనబడుతుంది. ఈరోజు చాలామంది చేసే ఆరాధనలు, ప్రార్థనలు ఎలా ఉంటాయంటే రికార్డ్ చేస్తే పెద్ద తేడా ఏముండదు, పెద్ద తేడా ఉండదు. ఎందుకని అంటే
దేవుని వాళ్ళు రుచించినటువంటి లోతు అంతే. యెహోవా ఉత్తముడిని రుచి చూచి తెలుసుకొనుడి అన్నప్పుడు ఆయన రుచి ఒకటేనా? రకరకాల అనుభవాలు దేవులు ఉన్నప్పుడు రకరకాల రుచులు ఉంటాయి. అవి చెప్పాలి, వాటిని వర్ణించాలి. కాబట్టి హన్నా ఆత్మీయ జీవితము 2వ అధ్యాయం యొక్క ప్రారంభంలో చూస్తే ఏదో జరిగింది ఆమెలో. దేవుని యందు ఆమె చాలా లోతైనటువంటి అనుభవాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునిలో ఎదుగుటలో, లోతుగా వెళ్ళుటలో స్త్రీ పురుషుడని తేడాలే ఉండవు. చదువుకున్నవాడు చదువు లేనివాడని ఏం తేడాలు లేవు. ధనమున్నవాడు ధనం లేనివాడు తేడా ఏం లేదు. దేవుడు పక్షపాతి కాడు. తను వెతుకు వారికి ఆయన బయలుపరుచుకుంటాడు. తను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానాన్ని వారికి ప్రసాదిస్తుంది. అందుకనే అక్షరముక్క రాని వాళ్ళు కొన్ని స్థలాల్లో వాళ్ళు ఆరాధిస్తుంటే గుండె పగిలిపోద్ది. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ స్థలం కదిలినట్టుగా ఉంటుంది. ఎందుకంటే దేవునిలో వారు ఆ లోతులోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈరోజు హన్నా వెళ్ళినటువంటి ఆత్మీయ లోతులు మనం వెళుతున్నామా? ఎన్ని నెలలు గడిచినా, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా అదే తీరులో దేవునికి వచ్చినటువంటి అనుభవ జ్ఞానములో అదే స్థాయిలోనే మనం మిగిలిపోతున్నామా? లోతుకి ఏమైనా వెళుతున్నామా? కొంచెం 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 ఒకేసారి లోపలికి వెళ్ళకపోయినా, లోతులోకి వెళ్ళకపోయినా కొద్దిగానే లోతులకు వెళ్ళాలి కదా. ఒకటి గమనించాలి, లోతులకు వెళ్ళే కొలది నీ మాటలు మారిపోతాయి, నీ చేష్టలు మారుతాయి, నీ ప్రవర్తన మారుద్ది, నీ వ్యవహారంతో మారుతూ ఉంటుంది. మారలేదా అంటే ఇంకంతే, నువ్వు లోతులు కాదు కదా, ఒడ్డునే ఉన్నావు. చాలామంది విశ్వాసులు ప్రభుని ఎరిగి కూడా ఆత్మీయ జీవితంలో ఒడ్డునే ఉంటున్నారు. ఏమండి, ఆ కాళ్ళు ఆ నీళ్ళకు కొంచెం తడుపుకొని అబ్బా ఉల్లాసం పొందుతున్నారు. కానీ నేను నా అరిపాదముల దగ్గర నుంచి మోకాలకు వెళ్ళాలి, నడుము లోతులకు వెళ్ళాలి, ఇదే అంత లోతులకు వెళ్ళాలని ఆశించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది. మాకొద్దులే అన్న, మాకేడా, ఈ సార్లే కాళ్ళు తడుపుకున్నాం, సార్లే ఒడ్డునున్నాం, సార్లే లోపలికి ఎందుకు రీలరా. దేవుడు అటువంటి వారి స్థితిగతులు చూచి ఏమాత్రం కూడా సంతోషించడు, అంగీకరించడు, దుఃఖపడతాడు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో దినదినము మన పరిస్థితులు ఎన్నైనా ఉండేవండి, లోతులోనికే వెళ్ళాలి, ఫలించాలి, ఎదగాలి, మారాలి. ఏమీ లేకుండానే నేను ఉన్నానంటే ఉన్నాను, నన్ను చూస్తున్నాను, చూడు నా తడక చూడండి. ఏం చూడాలి నిన్ను? ఏం చూడాలి? నేనేం చూడాలి? నన్నే చూడాలి. క్రీస్తు ఉంటే ఏదైనా చూడొచ్చు, నాలో క్రీస్తు ఉంటే నన్ను చూడొచ్చు, నీళ్ళు క్రీస్తు నేను చూడొచ్చు. కానీ క్రీస్తు లేకపోతే నీ మొహం ఏంటి, నా మొహం ఏంటి చెప్పండి? ఏముంది మన దగ్గర? ఏమి లేదు, దరిద్రం తప్ప. క్రీస్తు లేకుండా మనం దరిద్రమే కదా, క్రీస్తు లేకుండా మనం ఎండిపోయినమే కదా, క్రీస్తు లేకపోతే ఆ వెలుగు లేకపోతే మనం చీకటమే కదా మనం. చెప్పండి, ఏముంది మన దగ్గర? దేంట్లో ఇష్టపడాలి నువ్వు? విచిత్రం ఏంటంటే ఏమీ లేకపోయినా కూడా అతిశయం చాలా మందికి బాగా ఉంది, ముదిరిపోయింది. ఏందో అర్థం కాదు, ఏం చూసుకోను అంటే నాకు అర్థం కాదు. సరే, ఇక్కడ హన్నా జీవితంలో ఒక పెను మార్పు జరిగింది. పెను మార్పు దేవుడు కూడా కోరేదంటే, నా బిడ్డలారా, హన్నాలో వచ్చిన పెను మార్పు, రూపాంతర అనుభవం నీలో కూడా రావాలి. నీవు కూడా నా యందు ఆనందించే వ్యక్తిగా మారాలి. నీవు కూడా నీ బలహీనతలు అధిగమించి మహాబలము పొందుకున్నటువంటి అనుభవం పొందుకోవాలి. ఊరకుండుడి నేనే దేవుని తెలుసుకుని నేను చెప్పినట్లుగా 46వ కీర్తనలో మీరు నన్ను గురించి తెలుసుకోవాలి. లోతైనటువంటి జ్ఞానంలోనికి మీరు రావాలి. ఎంతసేపటికి ఒడ్డున కూర్చుంటావు, ఏబిసిలు నేర్చుకుంటావు, ఆలు నేర్చుకుంటావు అంటే దేనికి పనికి వస్తాం మనం? ప్రభు యొక్క ఆశను మనం నిరాశ చేస్తున్నామా? ఏమండి,
మీ బిడ్డలు చదువుకోకపోతే ఎంత కోపం, ఎంత బాధో. రేయ్, వేల రూపాయలు, ఇప్పుడు 1000 లక్షలు ఖర్చు పెడుతున్నావు నీకోసం. ఏం నేర్చుకున్నావు? ఏమి లేదు మమ్మీ, ఏం లేదు డాడీ. నీకెందుకురా చదువు, బడి ఆపే అనే స్థితి వస్తుంది. కాబట్టి మన జీవితంలో ఎదుగుదాం. ప్రభుని గుర్చిన జ్ఞానములో, కృపలో, ఆత్మీయతలో ఎదుగుతూ మనం ఫలిద్దాం, ప్రభును మహిమపరుస్తాం. సరే, ఇప్పుడు నేను మీకు తెలియపరిచే లేఖన సత్యాలు ఏంటంటే, 2వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా చిత్రపటము చాలా గొప్పగా ఉంది. ఆమె సమర్పణ, ఆమె తీర్మానాలు చాలా గ్రేట్. కానీ మొదటి అధ్యాయంలో ఆమె వెళ్ళినటువంటి మార్గాలు లేక ఆ వెళ్ళేటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయి, ఆమె ఏ అనుభవాలు కూడా వెళ్ళింది, ఏ అనుభవానికి చేరింది. నేను అనుకుంటున్నాను ఈ అనుభవాలు మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. చేసినప్పుడు అవి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, అవి నీ అనుభవం, నా అనుభవం కూడా. కాబట్టి ఇక్కడ మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం వెళ్ళినట్లయితే మనందరికీ తెలుసు, ఆమె భర్త పేరు ఏం పేరు చెప్పండి, ఏం పేరు గట్టిగా చెప్పండి. ఏమా? ఎల్కానా. ఓకే. ఈయనకు 2 భార్యలు. హన్నా పెద్ద భార్య, పెనిన్నా చిన్న. అది ఆ దినాల్లో బహుభార్యత్వం అనేది ఉండింది, ఇప్పుడు లేదు. ఒక స్త్రీ పురుషుడు కలిసి ఉన్నారు తప్ప నెంబర్ ఆఫ్ హస్బెండ్లు, నెంబర్ ఆఫ్ వైఫ్స్ దేవుని వాక్యం అంగీకరించదు, ఒకరే ఉండాలి. సరే, అది పక్కన పెడదాం. మరి హన్నా అంటే ఎల్కనాకు చాలా ప్రేమ, చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ప్రియమైన భార్య అని చెప్పాలి, చాలా బిలవ్డ్ వైఫ్. కుటుంబంలో కూడా ఏంటంటే భార్య అంటే భర్తకు ప్రియమైనదిగా ఉండాలి, భర్త అంటే భార్య కూడా ప్రియమైనదిగా ఉండాలి. ఈ మధ్య అంతా తారుమారైపోతూ ఉంది. ఈ మధ్య కొన్ని జోక్స్ కూడా చెప్తారు, జోక్స్ కాదు కానీ ఏడుస్తూ చెప్పాల్సినటువంటి పరిస్థితులు. ఒక కుర్రవాడు తట్టా పుట్టా సర్దుకొని నెత్తి మీద పెట్టుకొని సూట్ కేసు పెట్టుకొని రాత్రిపూట బయలుదేరి వెళ్ళిపోతున్నట. వాళ్ళ ఫ్రెండ్ ఎదురాడంట. ఎదురయ్యి, రే ఏంట్రా సూట్ కేసు తట్టా పుట్ట పోతుంటే, ఏం లేదు, మా మమ్మీ డాడీ నాకు పెళ్లి సంబంధం చూస్తున్నానంట. ఏం చేస్తారు? పెళ్లి సంబంధం. ఎందుకని పారిపోతున్నానంటే, పెళ్ళి అయితే నా పని అయిపోద్దిరా, నా భార్యను లేపేస్తుందేమరా. ఏమండి, ఇది జోక్ కాదు, వాస్తవాలు ఇవి. ఇప్పుడు పెళ్లి చూపులు పోతే నువ్వెంత సంపాదిస్తావు తల్లి అంటే, నేను మిమ్మల్ని అంటలేదు, లోకం చెప్తున్నా. కథలు చాలా ఉన్నాయి, తవ్వితే చాలా కథలు, ఇంటింట కథలని ఒక శీర్షిక పెట్టుకోవచ్చు. ఇంటింట కథలు, ఇంటింటి కథలు ఉన్నాయి, తెలిసిన కథలు ఉన్నాయి, తెలియని కథలు ఉన్నాయి. ఏం చేద్దాం? ఏడుతుంటే మొదలు అడుగుతున్నాండి, చెప్తాను కనుకోబాకండి. వీళ్ళు ఆన్లైన్ విన్నారు కూడా. ఏమా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతున్నాను ముందు. ఎందుకని? మీ అమ్మకో నాయనకో భయపడి మా అబ్బాయిని చేసుకుంటావు, రేపు 2వ వారం కాదు 2 రోజులు లేపేయచ్చు. ఎందుకు వచ్చిన గొడవ చెప్పు, ఉంటే ఎవరు చెప్పు. ఉన్నా చెప్తారేంటండి, ఎవడు చెప్పడు. ఏం చెప్తున్నంటే సమాజము ఎంత మారిపోయిందో. ఏడిసి ఒక దినమంతా మన కుటుంబాల కొరకు ఏడవాలి. పెళ్లి కాకముందు సమస్యలు, పెళ్ళి అయిన తర్వాత సమస్యలు, పెళ్ళి బిడ్డలు పుట్టిన తర్వాత సమస్యలు, బిడ్డలు ఎదుగుతున్నా కూడా భార్య భర్తల సమస్యలు.
సిగ్గు లేదు, ఎగ్గు లేదు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా సిగ్గుపడవలసిన వాటి విషయంలో ప్రజలు అతిశయిస్తూ ఉన్నారు. హారిబుల్, భయంకరంగా ఉంది ఈరోజు. కుటుంబాలు పడిపోతున్నాయి, కూలిపోతున్నాయి. అరే వాళ్ళకి తెలీదు అంటే అది వేరే. తెలిసి ఎందుకు తెలిసిన వాక్యం తెలిసిన వారు సహితము, ఒక మాట చెప్పంటారా, వాక్యమును బోధించేవారు సహితము. కూలిపోతున్నారు. అపవాది అంత పెద్ద ముసుగులేస్తుంది మనుషులకి. చెప్తే ఒప్పుకోరు. నీకేం పని అంటారు, బయటికి రారు. మరి దేవుని పక్కన పెట్టాయి, అది చేయరు. ఏందో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం లోకంలో. ఒకవైపు అలా ఉంటే క్రైస్తవ సమాజంలో ఇంకో రకంగా కనబడుతూ ఉంది. చాలా ఘోరంగా ఉంది. కాబట్టి కుటుంబ పునాదులు పాడైపోతున్నాయి, చెదిరిపోతున్నాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క హన్నా పెనిన్నా దాంపత్య జీవితము చాలా ప్రేమపూర్వకంగా ఉంది. హన్నా అంటే ఎల్కనాకు అంత ప్రాణం. కొన్నిసార్లు బిడ్డలు పుట్టకపోతే డైవర్స్, బిడ్డలు లేరుగా. ఒకవేళ ఆ దినాల్లో హన్నాకు బిడ్డ కలగకపోతే రెండో వివాహం చేసుకున్నా నాకు తెలియదు, ఉండొచ్చు, మేబీ. అది సాధారణంగా జరిగే విషయం ఆ కాలంలో. సంతానం చాలా ముఖ్యమైనది కాబట్టి సంతానం కోసం 1 కాదు 2 కాదు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, బిడ్డలు కావాలని. ఆమెకి బిడ్డలు పుట్టారు. ఎవరికి? చిన్న భార్యకు, పెనిన్నాకు. పుట్టిన తర్వాత ఇంకా ఆమెకి గర్వం పెరిగింది. హన్నమ్మ మీద కొంచెం చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది, పొగురు పట్టింది. గొడ్రాలు అని పేరు పడిపోయింది. ఎవరికి? హన్నాకి. ఇక ఏడుపు కాదు. ఇక్కడ నేను చెప్పబోయే సంగతి ఏంటంటే, నేను ఈ కోణంలో చెప్పలేదు, కానీ ఈ మధ్య ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు ముందు తీసుకొచ్చాడు. ఈ చెప్పే విషయం ఏంటంటే, హన్నా యొక్క మనోభావాలు లేక భావోద్రేకాలు ఎలా ఉన్నాయి. 1వ అధ్యాయంలో భావోద్రేకాలు ఎలా ఉన్నాయి. 2వ అధ్యాయం ప్రారంభం వచ్చేసరికి కంప్లీట్ సీన్ చేంజ్ అయిపోయింది, పిక్చర్ మారిపోయింది, టోటల్ చేంజ్ వచ్చేసింది. ఇక్కడ దేవుడు నీతో నాతో చెప్తున్నాడంటే, నా బిడ్డలారా, మీరు కూడా 1 సమూయేలు 1వ అధ్యాయంలో హన్నా వంటి వారుగా మీరు ఉన్నారేమో, ఉండొచ్చు. ఎవరున్నారు ఇక్కడ? అందరూ. రవణ కూడా నేను నంబర్ 1 ముద్దాయి. మీరు తర్వాత ముద్దలేదని మీరు, మనం అందరం. ఎందుకంటే మనమందరం ఎవరిమి చెప్పండి? దేవదూతలు, మనుషులం కాబట్టి ఇంకా మహిమలకు పోవాల. మానవ సంబంధమైనటువంటి బలహీనతలు, అద్దుబాట్లు, పరిమితులు ఉన్నాయి కాబట్టి ఇది నాకు చెందుతుంది, నీకు చెందుతుంది. నేనే మినహాయించుకోను. ఎందుకంటే ఒక మాట చెప్పంటారా, దేవుడు తన సేవకుల్ని మీకంటే ముందు నలుపుతుంటాడు అనమాట. ఎందుకని చెప్పండి? సేవకులు అనబడే వారిని దేవుడు నలిపితే ఎదుటోడిని అర్థం చేసుకుంటాం బాగా. అర్థమైందా మీకు? ఇప్పుడు నాకు థైరాయిడ్ జబ్బు వచ్చింది, ఎన్నో తిప్పలు పడుతున్నాను. సో ఆ అనుభవం నాకు తెలుసు కాబట్టి ఎవరైనా థైరాయిడ్ అని వస్తే నేను ఆ వ్యక్తిని చేస్తాను, చక్కగా నేను అర్థం చేసుకుంటా. ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, భావోద్రేకం నాకు తెలుసు. అందుకని నేను అనుకుంటాను, అది పౌలు కూడా అన్నాడు కదా. పౌలు కూడా ఏమంటే, ఎట్టి శ్రమలోనున్న వారైనా సరే ఆదరించేదానికి ట్రైనింగ్ ఎవరికి ఇస్తాడు? దేవుడు నాకు ఇస్తున్నాడు అంటాడు పౌలు. ఎట్లా?
నా శ్రమ అంతట్లో దేవుడు మమ్మల్ని చేస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. మేము ఎక్స్పీరియన్స్ చెప్తాం. సేవకుడు నిజమైన సేవకుడు, దొంగ సేవకులు కాదు, డూప్లికేట్ సేవలు చెప్పడం. నిజమైన సేవకుడు మంచి విషయాలైనా చెడ్డ విషయాలైనా శోధనలైనా ఎటువంటి నలుగుళ్ళైనా అవి వాటి గుండా వెళ్ళి దేవుడు చూపించి, రే అబ్బాయి, లేకపోతే సేవకులు అయితే అమ్మాయి, దేవుడు కాబట్టి తండ్రిగా ఇలా ఉంటుంది, ఎదురు వ్యక్తి అర్థం చేసుకో. ఇప్పుడు కొంతమంది సేవకులు తయారలేండి, సూపర్ సేవకులు. ఏ సేవకులు? సూపర్ మ్యాన్ తెలుసు కదా మీకు, కార్టూన్ చూస్తాం. సూపర్ సేవకులు ఏంటంటే మేము అన్నిటికీ ప్రూఫ్. ఎంత ప్రూఫ్ అంటే మాకు అసలు చిన్న శోధన రాదు, మాకు అస్సలు ఎట్లా పర్ఫెక్ట్ అంటే మేము అంత పర్ఫెక్ట్ అని విర్రవీగే సేవకులు ఉన్నారు. వాళ్ళకి ఎట్లుంటారంటే వేరే వ్యక్తులతో పురుగులా కనబడతారు. ఎట్లా కనబడతారు చెప్పండి? రవణ తీసుకోండి, అక్క తీసే, శాంతి తీసే. ఎందుకని వచ్చింది ఆ ఫీలింగ్ వాళ్ళకి? ఐ ఆమ్ సో రైచియస్, నేను చాలా నీతిమంతుడిని, చాలా భక్తిపరుని, చాలా పరిశుద్ధుని, నేను చాలా జాగ్రత్తగా జీవించే వ్యక్తిని. వీళ్ళందరూ పరలోకం కనబడుతుంది. నాకు డౌటే, ఏమన్నా అంత మాట ఏంటంటే ప్రభు చెప్పాడు కదా, కింద చెప్పాను. పరిసయ్యుడు సుంకరి ప్రార్థనకి వెళ్ళారు, మందిరం కాడికి వెళ్ళారు. పరిసయ్యుడు మందిరంలోకి వెళ్ళిపోయి డబ్బా కొడుతున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ కొట్టి 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 నేను అంత ఇంత ఇంత అంత 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 దేవుడే కాదంటలే నాయన, నువ్వు మంచోడేరా, దశభాగాలు ఇస్తావరా, అబ్బో రైచియస్ పర్సన్, నీతిగా ఉంటావరా, అంత బాగానే ఉంది. కానీ లాస్ట్లో సుంకరు వస్తా ఉంటే సుంకర్లా లేని ప్రభు అన్నాడు. ఎవరిలా లేను? ఇంక మాట ఇప్పుడు రవణలాగా నేను లేను అన్నాడు. తీసుకుంది, తప్పే ఉంది. ఈ సేవకుడు అంటున్నాడు నేను రవణలాగా లేదు. నిజమే, ఈ రవణ ఏం చెప్తున్నాడు? దేవా ఏమన్నా పాపిని నన్ను నేను ఒప్పుకుంటాను, అమ్మా నేను ఒప్పుకుంటాను, నేను మంచివాడిని కాదు, యోగ్యుని కాదు చెప్తున్నాను. నేను వెరీ వెరీ వీక్ పర్సనాలిటీ నాది, బలహీన తత్వం నాది. నేను గొప్పవాడిని ఎప్పుడు చెప్పుకోను, చెప్తే నేను కొట్టండి పట్టుకొని, గొప్పవాడి కాదు, చాలా బలహీనమైన పాత్ర. నేను ఎందుకు ఎన్నుకున్నాను నాకు అది దానికే తెలియదు, నాకు తెలియదు. చాలా బలహీనుడిని, మీకు తెలీదు. కాబట్టి రవణ ఏం ప్రార్థన చేస్తుంటే పాపి నన్ను కరుణించమంటే దేవుడు అంటే ఎవరు సెలెక్ట్ చేసుకున్నాడు? ఇప్పుడు అతడే నీతిమంతుడు. అంటే ఎందుకు చెప్తున్నాడంటే బోస్టింగ్ పనికిరాదురా నాయన, అమ్మా, బోస్టింగ్ అతిశయము పనికిరాదు, ఎప్పటికీ పనికిరాదు. పౌలు జీవితం చూడండి, ఆయన రక్షించబడిన తర్వాత చెప్పే అనుభవాలు లాస్ట్కు పోతే ఎట్లంటే పాపులని ప్రధానుడు అంటాడు. ఏమంటాడు? ఏమైందయ్యా, ఆయనకేం క్వాలిఫికేషన్స్ లేవా చెప్పండి? గోల్డెన్ ఉన్నాయి, ఆయన ముందు ఎవరు నిలబడలేడు. అటువంటి వాడే ఉన్నాడు. ప్రభులు ఎదిగి 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 ఏమంటే పాపులలో నేనే చీఫ్ సిన్నర్, పాపలో ప్రధాన పాపి నేనని ఒప్పుకున్నాడే. ఏంటంటే అది పరిశుద్ధుల్లో అల్పుడు అంటాడు, అపోస్తలులు కడపటివాడు అంటాడు. వాడి గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తి ఎప్పుడు తగ్గించుకుంటాడు, ఎంతటి బలహీనైనా ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, చేర్చుకుంటాడు, సహవాసం చేస్తాడు. ఈ సూపర్ సర్వెంట్స్, సూపర్ పాస్టర్స్ ఉన్నారు చూసారా, ఏం చేయలేవు. అందుకంటే అటువంటి వాళ్ళు నాకు డౌటే, వాక్యానికి విరుద్ధంగా ఉన్న వీళ్ళు, తోటి వ్యక్తిని క్షమించలేని ప్రేమించలేని ఈ వ్యక్తులు, హౌ కెన్ దే ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం ఎలా ప్రవేశించగలరు? నాకైతే డౌట్. చేర్చుకుంటాడు ఆయన, చేర్చుకోవడం నా ప్రశ్న కాదు. కానీ ప్రభు అంటున్నాడు, విరిగినైన మనసే దేవునికి ఇష్టమైన బలి, అది కావాల.
ఈ డబ్బాలు కొట్టుకునేటువంటి భక్తి మనకు వద్దండి, అవసరం లేదు, తగ్గించుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నా చెప్పండి, మనము సేవకుడు అంటే మీకంటే నన్ను ఉన్నాను కదా, మమ్మల్ని బాగా నలుపుతాడు, అనుభవాలు చూపిస్తాడు. దాంతో మాకున్న ఆయా గుడితనాలు, పిచ్చితనము, పొగురుబోతనము, అహంకారం ఇదంటే అన్నీ కాల్ చేస్తాడు. చేసేసి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకో, ఎదుటి వ్యక్తిని క్షమించుకో, ప్రేమించుకో నేర్పిస్తాడు మాకు. అహం ఉంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రేమించలేం. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాల్ని, పరిశుద్ధురాల్ని అనుకుంటే అయ్యుండొచ్చు, కాదను, ఇతరుకంటే నువ్వు యోగ్యురాలే అయ్యుండొచ్చు. కానీ డోంట్ రిజెక్ట్ యువర్ నైబర్. నీ పొరుగు వారిని తృణీకరించొద్దు. పరిస్థితి చేసినటువంటి ప్రార్థనలు ఏంటి? నేను అంతా ఇంత అంటే దేవుడే అవునులే, కానీ ఎక్కడ పట్టుకున్నాడు? వాడితో పోల్చుకున్నాడు. ఎవరితో? సొంకర్లాగా లేను, అక్కడ దేవుడు ఒప్పుకోవాలి, మూసుకున్నాడు. నీకంటే వాడు నీతిమంతుడు. ఎందుకంటే గుండె కొట్టుకున్నాడు, కన్నుకు ధైర్యం చావడంలే, నలిగిపోయినాడు. దేవా పాపిని నన్ను కరుణించున్నాడు. ఈ రోజుల్లో విశ్వాసంలో పెరిగిపోయేది ఏదంటే ఇదొక పొగరు. దీన్ని పొగరు అంటారు, అహంకారం అంటారు, కొవ్వు అంటారు, గుడితనం అంటారు. ఈ రాలిపోవాలి. పౌలు గారికి దమస్కంలో ఆ పొర రాలిపోయినాయి. అందుకని పొద్దస్తమానం తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. ఇప్పుడు మనమే నేర్చుకున్నాం అంటే అంతకంతకు నేను హెచ్చించు. ఏంది హెచ్చించేది నువ్వు? మనం ఏ పాటి వారమండి? సరే, కాబట్టి నేను చెప్తున్నానంటే, ఎందుకు చెప్తామంటే ఈ చెప్పే మాటలు నీకు కాదు, నాకు వస్తాయి, నా అనుభవంలోకి వస్తాయి. ఆ కన్నీరేంటో, ఆ నొప్పి ఏంటో, ఆ అవమానం అంటే ఏంటో, ఆ బాధ ఏంటో, మీ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో జరిగేటువంటి సంభవాలు నాకు దేవుడు అనుమతిస్తాడు. ఆర్థిక ఇబ్బందులు అర్థం కావాలని నాకు ఇస్తాడు. వ్యాధి బాధలు ఎట్టుంటాయి మాకు ఇస్తాడు. అవమానాలు ఎట్టుంటాయి మాకు ఇస్తాడు. నిందలు ఎట్టుంటాయి మాకు ఇస్తాడు. ఎందుకంటే ఇవన్నీ అనిపించినప్పుడు ఇంకొకరికి బ్రదర్, సిస్టర్, ధైర్యంగా ఉండు, ప్రభు బలపరుస్తాడు. ఓదార్చి వారిని ప్రోత్సహించడానికి ఒక చిన్న పనిముట్టుగా సేవకులను వాడుకుంటాడు. 2 కొరింథీ 1 పౌలు అది చెప్పాడు. ఎట్టి శ్రమలు ఉన్న వారిని సరే, మరణం జరుగుతుంది, గుండె కోత, గాయము, ఎట్లా ఆదరించాలా? ఆ అనుభవం కూడా ఇస్తాడు దేవుడు. తోబుట్టులు చనిపోయినప్పుడు ఏం చేయాలా? ఎలా ఆదరించాలా? ఎలా ప్రేమించాలా? సో ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చూడబోతున్నామంటే హన్నా యొక్క ఎమోషన్స్, హర్ ఫీలింగ్స్, భావోద్రేకాలు కొన్ని ఉన్నాయండి. మీరు ఇప్పుడు చూస్తుంటే మంచిది, లేని పక్షంలో ఈరోజు మనం చూద్దాం ఒకసారి. రండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో నేను జస్ట్ ఇంకా మొదటి ఎమోషన్ చూడండి, 6వ వచనం చూద్దాం. చదవండి చాలు. యెహోవా ఆమెకు సంతం లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. అది ఆమెలో ఏం వచ్చిందంట? కోపం. ఎందుకు? ఏమైంది ఆమెకి? బిడ్డలు లేరు. అది అటు చూస్తే తన యొక్క తెలుగులో వేరే మాట మాట్లాడదు, కానీ చెప్పాలంటే తోటి వ్యక్తి స్త్రీ పెనిన్న ఏం చేసిందంటే ఆమెను
విసిగించిందంట. ఇంట్లో పెనిన్న రెండవ భార్య ఎల్కనాకు విసిగించిందంట. ఏమి విసిగించుంటుంది? ఇప్పుడు మామూలుగా ఒకవేళ పెనిన్న కనుక అక్క అని పిలవాలి కదా అన్నని. అక్క ఏముంది లెక్క, దేవుడు నాకు ఇచ్చాడు పెట్టి, నీ బిడ్డ నా బిడ్డ ఒకటే అక్క, నువ్వు ఒక బిడ్డ పెంచు, నువ్వు బిడ్డ పెంచుతాను, మన ఇద్దరు కలిసి బిడ్డ చూసుకుందంటే చాలా బాగుండేది. కానీ ఈ పెనిన్న కొంచెం కుట్రబుద్ధి, కుళ్ళు బుద్ధి. ఎట్లాగంటే నా భర్త నాతోనే ఉండాలి, నా పార్టీ ఉండాలి. అవేం చేస్తుందో ఒకవేళ ఎలకలతో ఏమయ్యా ఎందుకయ్యా ఈ అన్నం ఊరికే అన్నం పెట్టడం దండగా, ఇంకే దండగా, ఒక బిడ్డ కలగలిగిందా నీకోసం, నేను చూడు కన్నాను అని నూరు పోస్తుందేమో. పాపం ఎలకన్నా మంచోడే. లేదా పొద్దున్నేస్తే ఒకవేళ ఉదయాన్నే మొహం చూసి అన్న నీ మొహం దరిద్ర మొహం, గొడ్రాలు మొహం, నీ మొహం ఓ పక్కకి. ఆమె కొనుక్కుందనుకోండి ఏదైనా బట్టలు, నీకు కూడా కావాలి బట్టలు, నీ మొహానికి బట్టల. ఒక బిడ్డ లేడు కానీ నీకు అందం కావాలి నీకు. ఆమె సూటిపోటీ మాటలతో బాధపరుస్తూ ఉందేమో, ఊరికనే రాదు కోపం. సో ఇప్పుడు గమనించండి, కోపం అంటే కోపానికి కారణాలు ఉన్నాయి. కోపం అనేది బాధలో నుంచి వచ్చేది కోపం. ఆమె నిర్నిమిత్తముగా అన్న కోపంలో లేదు. దేవుడు చూస్తే ఇంకొక రకంగా దేవుడు నాకు బిడ్డలను చేశాడే ఆమెకు బాధ ఉంటుంది. నువ్వు అనుకోవట్లేదా ఎన్నిసార్లు దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నాకు ఎందుకు ఇది ఇవ్వలేదు, నువ్వు బాధపడలా అనుకోవడంలా? ఎంతసేపు ఎంత లేట్ చేస్తున్నాడు ఆయన దేవుడు, ఎంతకాలం కనిపెట్టుకోవాలి, నాకే జరగాల ఇది, మా ఇంట్లోనే జరగాల, మాకే రావాలి నిందలు అనుకునేటువంటి సమయాలు మనకు లేవా? సో ఇక్కడ నేను మొదటిగా చెప్పే మాట ఏంటంటే, ఆమెలో ఉన్నటువంటి ఆ కుటుంబ పరిస్థితిని బట్టి, ఆ యొక్క పెరిన యొక్క మాటలు బట్టి, ఆమె ట్రీట్మెంట్ బట్టి ఆమెకు కోపము అనేటటువంటిది కలుగుతూ వచ్చింది. ఇది ఒకటి, బాధతో కూడిన కోపము. రెండవ భావోద్రేకం ఏంటంటే 7వ వచనం కొద్దాం. 7వ వచనం చూస్తే మీరు చెప్పొచ్చు. 1 సమూయేలు 1వ అధ్యాయం 7 చదవండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేర్చు ఉండగా హన్న యెహోవా మందిరములకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సంవత్సరానికి ఏదో ఒకసారి షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళేవారు. ఇప్పుడు హన్నా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇక ఆ మాట 7వ వచనం, ఏటేట ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు ఉండగా. మందిరికి వస్తున్నాడు కానీ ప్రతి సంవత్సరం బాగా వీళ్ళని గమనించండి, హన్నాకు సంతోషం లేదు, బాధ. చూడండి, కొన్నిసార్లు మనము మన జీవితంలో అనుకున్నవి జరగలేదు, మేలు కలగలేదు, అవమానము శోధనలే వచ్చాయి. కాబట్టి ఏం చేయాలి? దేవుని మందిరం నేను పోలేను, దేవుని మందిరం పడ్డ నాకు ఎందుకు బాధగా ఉంది, మొహం చూపించలేను. అక్కడ అందరూ తల్లులు బిడ్డలేసుకొస్తే నేను బిడ్డలు లేకుండా గొడ్రాలుగా పోయి కనబడ్డం. ఆ పక్కనే నా చెల్లి గారు పెనీనా గారు దొంగ చూపులు చూసి తక్కువగా చూడడం నేను భరించలేనబ్బా, నా వల్ల కాదు. కాబట్టి దేవుని మందిరం పోవడంలో ఆమెకంతా పాజిటివ్ మైండ్ లేదు. పైగా అక్కడే ఉంది, దేవుని యెహోవా మందిరం పోవునప్పుడల్లా అది ఆమెకు ఏం పుట్టించిందట? కోపం. నో జాయ్.
ఒకళ్ళు ఈరోజు ప్రార్థనకు పోవాలి, శుక్రవారం రమణ కూడా వచ్చాడంట, వచ్చినా రాకపోయినా పోవాలి అంట, పోదామంట అనుకుంటే కొంతమంది ఎలా ఉంటారంటే, ఎందుకు నాకేం ఇచ్చాడు దేవుడు, నాకేం మేలు చేశాడు, ఎందుకు పోవాలి? సరేలే, శాంతను మళ్ళీ ఫోన్ చేస్తాడేమో, ఇంటికి వస్తాడేమో, రవాణా అడుగుతాడేమో, అక్క అడుగుతామో, అన్న అడుగుతాడో, పోయిద్దాంలేని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంతేగాని నిజమైనటువంటి ఆనందముతో ప్రభు మీద దృష్టి నిలిపి వచ్చే అనుభవాలు కొంతమందికి, అందరు కదా, ఉండవు. అన్న అలాంటివి ఉంది. సో ఆమె ఎమోషన్స్ ఎలా ఉంటాయి? కోపము, బాధతో పాటు అక్కడ ఒక మాట ఉంది, ఆమె భోజనము చేయక అనే మాట. భోజనము ఏమండో ఫాస్టింగ్ తినమ్మా అంటాడు ఎలకన. నాకు కుదుపండి, ఏం తినమంటావు, నాకు పెట్టలేదు, చూడు ఎక్కడ చూస్తున్నా సాయి, కళ్ళు గుడ్డగుబలో చూస్తున్నా సాయి, ఆ నవ్వు చూడు, ఆ నవ్వు చూడయా, హేళనా బా, ఆ కళ్ళు చూడు, ఎగరేసి నా వైపు చూసి ఎంత అవమానం చేస్తుందో. నాకు వద్దయ్యా, నాకు అన్న వద్దయ్యా. ఎలకన అమ్మ లేదు, ఒక ముద్ద తిన్నానా అంటే చూడండి, ఆమె ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆమెకు భోజనం మీద ఇంట్రెస్ట్ పోయింది, తినాలి మనసు రావడం లేదు. ఎంత వేదన అండి! ఈ వేదన నీకుందా? ఉండొచ్చు. భోజనం చేయక ఇష్టంగా, అంటే భోజనం అంటే అంతగా పెద్దగా తినడంలే, ఇష్టంగా అక్క ఈరోజు మనం ఈ కూర చేసుకుని తిందాం, చేపల కూర చేసుకుని తిందాం, మటన్ తెచ్చుకొని తిందాం, రొయ్యలు చూసి తిందాం, ఈ పచ్చడి చేసుకుందాం, ఏమీ లేదు. ఏదో పెట్టి ఒక ముద్ద పెట్టి తింటా, బతకాలి కాబట్టి తినాలి కదా, 2 ముద్దలు అని తినడమే, అంతేనా? మీలో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏదో 2 ముద్దలు తినాలక్క, అంతేగాని అసలు భోజనం అంటే బయలుపకరగా సంతోషంతో భోజనం చేయాలి. భరసగా అంటాడు, ఏదైనా ఆనందం ఉందంటే కొంచెం నీట్గా కూర్చొని అంత పచ్చడో, పప్పు, మాంసం, చేపలు, గుడ్డు ఏదో ఒకటి సంతోషంగా తింటే అదే తృప్తి మనిషి జీవితానికి. కానీ అది లేదు. అన్నమ్మకు అలా భోజనం చేసే మనసు లేదు. ఏమండి, పైగా ఏం చేస్తున్నామే, ఏడ్చుచూ వచ్చాను, ఇదొక భావోద్రేకం, ఏడ్పు. టచ్ చేస్తే కళ్ళ నీరు బడబడబడబడ గరిపోతున్నాయి, దుఃఖము, కన్నీరు. 42వ కీర్తన 3వ ఒకసారి చదవండి. 42వ కీర్తన 42వ కీర్తన 3వ చదువు పెద్దగా. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నీ దేవుడు ఏమయ్యాడు, ఏమ్మా అన్నమ్మ, ఏవాడు నీ దేవుడు లేడా అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్ళు నాకు అబ్బాబ్బాబ్బాబ్బా. డే అండ్ నైట్ సర్వీస్ అంటే ఇది ఏడ్చే సర్వీస్ ఎప్పుడంటే రాత్రి పగలు, డే నైట్. అన్నపానం అంటే అర్థమైంది, ఒక ముద్ద నోటు పెట్టుకుంటే కళ్ళ నీళ్ళు నిలబడిపోతున్నాయి, నీళ్ళు తాగామంటే ఒక కన్నీరు చుక్కొచ్చి నిలబడిపోతున్నాయి. ఎంత దుఃఖం అండి. ఇంకో దగ్గర అంటాడు దావీదు, నా కన్నీరు దెబ్బకి పడక కొట్టుకుని పోతుంది అంటాడు. అబ్బో, నువ్వే భయపడబాక, నా కన్నీరు గొప్పని గొప్ప. ఇప్పుడు నాకు చెప్తున్నా, అరే నీ కన్నీరు పెద్ద కన్నీరు, దావీదు కన్నీరు చూసావా, యాకోబు కన్నీరు చూసావా తల్లి, పడగలే కొట్టుకోబోతున్నాయి. నువ్వెంత ఏడ్చుంటావు, ఏడ్చుడమ్మా, కచ్చిపు తడిసి అట్టంటే ఒక చుక్కన పడుతుంది, నీళ్ళు పడతాయి, పడవు. ఏడ్చుకొని చూసారు. ఈసారి మీరు ఏడ్చినప్పుడు ఏం చేస్తారంటే కచ్చి పట్టుకుని తుడుచుకుని టర్న్ చూద్దాం, ఒక చుక్క పడుద్దా. చెప్పడానికి వర్ణన చాలక దావీదు అంటాడు, నా పరుపు కొట్టుకొని పోతుంది, అంత కన్నీరు, నా కన్నీరు దేవా నీ కవిలో, ఇదిగో నీ బుడ్డిలో పెట్టున్నారు.
ఆయన కన్నీరుతో పోల్చుకుంటే తల్లె బాబు సోదరుడా, మన కన్నీరు పెద్ద ఏం కాదనుకుంటున్నాను. ఏడు పొందులే లేదంటులే, కన్నీరు కారుస్తున్నావు. నీ దుఃఖములు నాకు తెలిసేనే అంటాడు దేవుడు ఐగుప్తులో విషయాలు బట్టి. నీ టీయర్స్, నీ కన్నీరు ఆయన లెక్కిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ ఎమోషన్స్లో ఉన్నటువంటి హన్నా యొక్క జీవితం చూస్తే ఏడుస్తుంది, భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు. అర్థమైందా? ఇది ఇంతకీ ఎవరి పరిస్థితి అంటారు చెప్పండి? ఇంతకీ మీరు చెప్పండి అమ్మా, ఎవరి పరిస్థితి? చెప్పక్క, అక్క చెల్లి ఎవరు? పాప చెప్పలేదు, చిట్టి చెప్పు. ఎవరి పరిస్థితి? అన్నా పరిస్థితి కాదు, నా పరిస్థితి. అన్నా మీద చెప్తావు, ఇది నీ పరిస్థితి కాదా తల్లి? ఏమన్నా మీ పరిస్థితి కాదా? ఇది నా పరిస్థితి. ఏమా మీ పరిస్థితి? ఇవన్నీ మన పరిస్థితులే. ఈ వాక్యాలు ఎందుకు రాసామంటే యుగాంతమందున మనకు బుద్ధి కలగాల, క్షేమం కలగాల రాసి పెట్టాడు దేవుడు. సరేనా? నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.